నిరంతరం రాష్ట్రంలో రైతులను మోసం చేయాలని, రైతులను ఆందోళనకు గురి చేయాలని బీఆర్ఎస్ కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కనేపల్లి హౌస్ నుంచి నీళ్ల విడుదలలో జాప్యం చేస్తున్నారని హరీష్ రావు చేసిన విమర్శలకు ధీటుగా బదిలిచ్చారు. అద్దాలు గోబెల్స్ కు మించి ప్రచారం చేయడం మాజీ మంత్రి హరీష్ రావుకు అలవాటైపోయిందన్నారు ఉత్తమ్. ఎన్డీఎస్ఏ సలహాలు, సూచనల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులకు తగిన నిర్ణయం తీసుకుంటుంది. హరీష్ రావు కల్లబోలి మాటలు నమ్మాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ అసమర్థ, నిర్లక్ష్యం, నిర్వాకం కారణంగానే మేడిగడ్డ బారస్ కుంగిపోయిందన్నారు. అన్నారం, సుందిళ్ల బారస్లు కూడా ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయని పత్రికా ప్రకటనలో తెలిపారు. సెకండ్ ఫైల్స్ టెక్నాలజీతో మేడిగడ్డ నిర్మాణం చేపట్టిన విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తప్పుపట్టిందన్నారు. మేడిగడ్డ మాదిరిగానే అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లు అదే సెకండ్ ఫైల్స్ ఫౌండేషన్ టెక్నాలజీతో నిర్మించడంతో ప్రమాదకరంగా మారాయని, అవి అక్కరకు రాని పరిస్థితిలోనే ఉన్నాయని గుర్తు చేశారు. ఈ వాస్తవాలను దాచిపెట్టి రైతులను తప్పుదోవ పట్టించాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల, అక్కడి నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసిన 160 టీఎంసీలతో దాదాపు 57 టీఎంసీల నీళ్లు మళ్లీ గేట్లు ఎత్తి సముద్రానికి పంపించి ప్రజాధనం గోదాట్లో పోసిన విషయం మర్చిపోయారా అని చురకలంటించారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేసిన ప్రకారం మేడిగడ్డ దగ్గర కనేపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి అన్నారం, అక్కడి నుంచి సుందేలకు నీటిని లిఫ్ట్ చేయాలన్నారు. ఆ 3 బ్యారేజీలు తప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో, తప్పుడు డిజైన్లతో నిర్మించింది గత ప్రభుత్వం తప్పు అన్నారు. ఆ బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని ఎన్డీఎస్ఏ హెచ్చరించిందని, అయినా సరే కనేపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయాలని హరీష్ రావు పదే పదే మాట్లాడడం వెనుక ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర తప్ప రైతులకు మేలు చేసే మంచితనం లేదన్నారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టు అక్కరకు రాకుండా నిర్మించిన తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు అబద్దాలు వల్లించడం తప్ప ప్రజల ప్రయోజనాలు బీఆర్ఎస్ లీడర్లు మర్చిపోయారని మంత్రి విమర్శించారు. కల్వకుర్తి పంపులు ప్రతి ఏడాది జూలై చివరిలో లేదా ఆగస్టు 1వ తేదీన స్విచ్ ఆన్ చేసి వారాకాలం పంటలకు నీళ్లు అందిస్తారని, ఈసారి కూడా అదే విధానం అమలవుతుందన్నారు. అందులో రైతులు సందేహించాల్సిన అవసరం లేదని నీటిపారుదల శాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు. 2019లో ఆగస్టు 11, 2020లో ఆగస్టు 31, 2021లో ఆగస్టు 17న, 2022లో జూలై 13న, 2023లో ఆగస్టు 6న కల్వకుర్తి లిఫ్ట్లు ఆన్ చేశామని మంత్రి గుర్తు చేశారు. గత ఏడాది జూలై 27న స్విచ్ ఆన్ చేశామని, రైతుల అవసరాలు, నీటి నిల్వల ఆధారంగా సాగునీటి ప్రాజెక్టుల నీటిని ఎప్పుడు విడుదల చేయాలి, ఎంత ఆయకట్టుకు ఇవ్వాలి, ఎంత సమర్థంగా వాడుకోవాలనేది ప్రభుత్వం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ నెల 11న జరిగే స్టేట్ లెవెల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ మీటింగ్లో తీసుకునే నిర్ణయాల ఆధారంగా అన్ని సాగునీటి ప్రాజెక్టులు, ఆయకట్టు ప్రణాళిక సిద్ధమవుతుందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. పంట వేసేటప్పుడే రైతులను ఆదుకునే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. ప్రతి పంట సీజన్లో రైతులను ఆందోళనకు గురిచేసి గందరగోళపరచాలనే దుర్బుద్ధి బీఆర్ఎస్ నేతలదన్నారు. కుట్రపూరితమైన అబద్దాలు ప్రచారాలు చేస్తోందన్నారు. నిరుడు వానాకాలంతో పాటు ఇటీవలి యాసంగిలో భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రైతులు రికార్డు స్థాయిలో వరి పంట సాగు చేశారు. ఆ విషయాన్ని మర్చిపోయి హరీష్ రావు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. యాసంగి సీజన్కు ముందు కూడా బీఆర్ఎస్ ఇలాంటి అబద్దాలు మాట్లాడింది. రైతు లోకాన్ని ఆందోళనకు గురి చేయాలని తప్పుడు కూడా కుటిల ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. యాసంగిలో 60 లక్షల ఎకరాలు వరి సాగు చేస్తే 130 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించిన ఘనత తెలంగాణ రైతులది. దేశ చరిత్రలోనే ఒకే ఏడాదిలో 283 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాధించిన రికార్డ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమైందన్నారు. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిస్తే ఓర్వలేని గుణం బీఆర్ఎస్ లీడర్లదని మండిపడ్డారు. 10 ఏళ్లలో తాము చేసిన తప్పులు, దుర్మార్గాలకు ప్రజలు క్షమాపణ చెప్పాల్సింది పోయి మేడిగడ్డ, కల్వకుర్తి అంటూ ఎప్పటికీ రైతులను మోసం చేయాలని చూస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గోదావరి బేసిన్లో, కృష్ణా బేసిన్లో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసింది, ఎక్కువ సాగునీటిని వినియోగించింది, ఎక్కువ పంట పండించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే సాధ్యమైందన్నారు ఉత్తమ్.